నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. చాగంటి కోటేశ్వర గారు ప్రవర్చనలు చేస్తున్నారు. ఇలా సమావేశాలు ఏర్పాటు చేసుకుని పిల్లలతో మాట్లాడతారు. ఆయన ప్రవర్చనకి వెళ్ళా. అప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పాడు. తల్లికి చెప్పలేని ఏ పని నువ్వు చేయొద్దని. వాట్ యు కాంట్ టెల్ యువర్ మదర్ డోంట్ డూ ఇట్ అని. అది ఎంత సింపుల్, అంత పవర్ఫుల్. అందుకే ఇక్కడున్న పిల్లలందరినీ కోరుతున్నా, మన జీవిత ప్రయాణంలో అనేక నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించాలి. నిర్ణయం తీసుకునే ముందల మనం తీసుకోబోయే నిర్ణయం మన తల్లికి చెప్పగలుగుతామా లేదా అని. చెప్పగలితేనే ఆ నిర్ణయం తీసుకోవాలని ఇక్కడున్న పిల్లలందరినీ నేను కోరుతున్నా. ఇప్పుడే పెద్దలన్నారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడిని, చంద్రబాబు నాయుడు గారి తనయుడిని, మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య, జై బాలయ్య అల్లుడిని. కానీ నాకు నా జీవితం ఈజీగా రాలేదు. 1985 తర్వాత గెలవని నియోజకవర్గం మంగళగిరిలో పోటీ చేసి 2019లో నేను ఓడిపోయా. జీవితంలో ఓటమి అనేది సహజమే. కానీ ఆ ఓటమి ద్వారా మనం అనేక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు కష్టపడి చెమటోడ్చి మళ్ళీ అక్కడనే పోటీ చేశాను. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో 3rd హైయెస్ట్ మెజారిటీతో నేను గెలుస్తాం జరిగింది. ఈరోజు సమాజంలో కూడా పిల్లలు చాలా సెన్సిటివ్గా మారిపోయారు. ఒక్క ఎగ్జామ్లో ఫెయిల్ అవుతే ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకే పిల్లలందరూ నేను తెలియజేయదలుచుకున్నా, మార్కులు తక్కువ వచ్చాయని, జీవితంలో ఎదురు దెబ్బ వచ్చిందని అధైర్యపడొద్దండి. ఆ ఎదురు దెబ్బ మనలో కసి పెంచాలి. ఆర్మిసలు కష్టపడి అనుకున్న దాన్ని మీరు సాధించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. నేను పిల్లలు ఎప్పుడు కలిసినా ఫెయిల్ అన్న పదానికి కొత్త అర్థం తీసుకొచ్చా. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో ఫెయిల్యూర్ అనేది ఇలా ఆలోచించాలని ఇక్కడ ఉన్న పిల్లలందరూ నేను కోరుకుంటున్నా. కర్ణాటక పిల్లలు ತುಂಬ ಸ್ಮಾರ್ಟ್, ತುಂಬ ಡಿಸಿಪ್ಲಿನ್ ಇದೆ. ನಿಮ್ಮ ಫ್ಯೂಚರ್ ತುಂಬ ಬ್ರೈಟ್. ನೀವು ಇಂಡಿಯಾ ಫ್ಯೂಚರ್. ಡ್ರೀಮ್ ಬಿಗ್ ಅಂಡ್ ಅಚೀವ್. ಬಿಗ್ ಡ್ರೀಮ್ಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಅದನ್ನ అచీవ్ ಮಾಡಿ. ఈరోజు నేను కర్ణాటకకు వచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్టుంది. పెద్ద ఎత్తున మీరు నాకు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రాలో జన్మించిన వారు ఉన్నారు, కానీ వలసలుగా కర్ణాటకకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టమైన కర్ణాటకని కన్న తల్లిగా భావించే ఇక్కడ మీరందరూ ఉన్నారు.